జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలను అనుసరించి మంగళవారం ఉదయం శివాజీపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఒక్కసారి వాడి వదిలేసే 16 రకాల ప్లాస్టిక్ పై పూర్తి ఆంక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలోకి తీసుకుని విద్యార్థులు అందరూ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు తమ కుటుంబీకులకు వివరించి వాటి వినియోగాన్ని నివారించాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల జీవ వైవిధ్యానికి భవిష్యత్ తరాలకు కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్ఆర్యు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ప్రమీల, దివ్య, మంగరాజు, అధ్యాపకురాలు మురహరరావు, గాంధీ తదితరులు మాట్లాడారు. గ్రీన్ వాలంటీర్ రవితేజ పాల్గొన్నారు. నేను శివాజీపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నాను. ఈ లోకంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ ఆహారం కానీ ప్లాస్టిక్ పదార్థాలు ఎవరు తినకూడదు. అందువల్ల పాఠశాలలో ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించకపోవడమే మంచిది. నేను జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ శివాజీపాలెం స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ పేరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదంటే ప్రపంచంలో ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల చెత్త చెదారం పెరిగిపోయి పశువులు ఆ ప్లాస్టిక్ చెత్తని తిని చనిపోతాయి. థ్యాంక్ యూ. ఎస్ఆర్యు జీవీఎంసీ నుంచి. సో ఎస్ఆర్యు జీవీఎంసీ తరఫున 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంట్రడ్యూస్ చేశారు. ఎకో బ్లూ, గ్రీన్, జీరో ప్లాస్టిక్ అండ్ జీరో పొల్యూషన్ అండ్ ఎకో క్లీన్. సో ఎకో ప్లాస్టిక్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే లైక్ సరిపోతుంది. సో ప్లాస్టిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో దాని ద్వారా ఏం చేస్తున్నాం అంటే జనవరి 1 నుంచి ఎకో ప్లాస్టిక్ లైక్ జీరో ప్లాస్టిక్ ఎక్కడ సిటీలో వాడకుండా జీవీఎంసీ లైక్ రిస్ట్రిక్షన్స్ చేస్తుంది. సో దాని ద్వారా ఎక్కడైనా ప్లాస్టిక్ని మనం వినియోగిస్తే ఫైన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో వి రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం టు సే లైక్ ప్లాస్టిక్ వాడదాన్ని కోరుతున్నాం. అండి, నేను జీవీఎంసీ నుంచి వచ్చాను. ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ ఏమిటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ పిల్లల్లో కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడాన్ని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించి వాడకాన్ని తగ్గించి దాని ద్వారా వచ్చే ప్రభావాలని తగ్గించుకోవడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువ అవ్వడం వల్ల మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ, ఎన్వైర్న్మెంట్కి కానీ, వాటర్ పొల్యూషన్ ప్రతిదీ ప్రభావితం అవుతుంది. దానివల్ల ఈ అవగాహన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల కానీ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలని జరపడం వల్ల, స్కూల్ పిల్లలకి అవేర్నెస్ కల్పించడం వల్ల పీపుల్లో కూడా అవగాహన వస్తుందని ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఉమా గాంధీ. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. రత్నం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ క్లైమేట్లో చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటిదే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మా పాఠశాలలో. నిజంగా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి పాఠశాలలోనే ఉండాలి. ఎందువల్ల అంటే ఎక్కడ చూసినా కాలుష్యం, ఆ కాలుష్యంలోనే చాలా రకాల కాలుష్యం ఉన్నా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక మహమ్మారిలా పెరిగిపోతుంది. అది ఏం తిన్నా కూడా అది నేలలోని కరగదు, నీటిలోని కరగదు. అటువంటివి చెత్త పెరిగిపోయి అది కాల్చినా కూడా వ్యర్థ పదార్థం లాగే ఉండిపోతుంది. కాబట్టి వాటిని దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మనకి ప్రత్యేకించి విశాఖపట్నంలోని ఒక పర్యాటక కేంద్రం ఉంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఆహార పదార్థాలను చెప్పేసి ఈ ప్లాస్టిక్ లోనే ప్రత్యేకించి దాన్ని ఉంచడం. అది కూడా ఏమవుతుందంటే ఆహారము తింటున్నారు కానీ ఆ ప్లాస్టిక్ కూడా కొంత భాగం వెళ్తుందని వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఏం చేసినా కూడా మనం పూర్తిగా మనసు పెట్టి మనం ఏం చేస్తున్నామని ఆలోచన చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఈ పాఠశాలలో దగ్గర నుంచి కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నివారించాలి. ఎక్కడికైనా బయటికి వెళ్తే బజార్లకి గుడ్డ సంచినే వాడాలనేది అవగాహన ఏర్పరచాలి.
దానివల్ల ఏంటంటే అవసరాలు తీరిపోతున్నాయి, అయిపోయిన తర్వాత దాన్ని బయట పడేస్తున్నారు. దానివల్ల చెత్త విపరీతంగా పేరుకుపోతుంది. ఇది ఎంతసేపు మనం జీవీఎంసీ వాళ్ళు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి అనుకునే కంటే నీ వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు ఇది నివారిస్తున్నావు అనేది ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది అవగాహన చేసుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించి మనం గుడ్డ సంచిని వాడే విధంగా మనం అందరూ కూడా అవగాహన కల్పిద్దాం.